Hi friends, welcome to Na Social Class. Friends, today we are going to learn about the economics, 10th class economics 4th chapter, money and credit. So economics part lo 4th chapter అనేటువంటి money and credit 1 mark questions and from this chapter only I want to give you some information about the coins. Okay, first coins ఏంటి అనేది. So money as a medium of exchange, because of money acts as an intermediate in the exchange process is called as a medium of exchange. Why should we call the money act as a medium of exchange? Because of money acts as an intermediate in the exchange process. అంటే ఇక్కడ డబ్బు అనేది ఒక మధ్యవర్తిత్వాన్ని వహిస్తుంది. ఏంటంటే ఎక్స్చేంజ్ అంటే మనకు కావలసినటువంటి వస్తువులను తీసుకోవటానికి, అదేవిధంగా ఏదైనా సరే మారకం జరగటానికి ద మెయిన్ thing is the money. So because of that reason only we called it is a medium of exchange. Next one. So barter system. మనం ప్రీవియస్ క్లాసెస్లో మీరు నేర్చుకునే ఉంటారు. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే మనీ లేనప్పుడు, అంటే అప్పటికి కాయిన్స్ కానీ లేదంటే కరెన్సీ కానీ ఇలాంటి లేనప్పుడు మనుషుల మధ్య ఏ విధంగా జరిగేది సార్ అంటే వితౌట్ మనీ వస్తువులు అనేవి, గూడ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకునేవారు. అంటే మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ అనేది ఎక్కువగా పండింది, బట్ వీ వాంట్ టు గెట్ ద వీట్. అంటే నీకు వరి పంట అనేది పండింది కానీ గోధుమలు కావాలి. సో అప్పుడు ఏం చేసేవారండి, వరి పండినటువంటి రైతు ఒక 2 బస్తాలు అనేవి ఇస్తే వాటికి సరిపడగా గోధుమలు అనేవి తీసుకునేవారు. సో ఇక్కడ వస్తువు అనేది ఒక చేతుల నుంచి ఇంకొక చేతుల మీదుగా మార్పిడి అనేది జరిగేది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద బార్టర్ సిస్టమ్. ఇక్కడ క్లియర్గా డెఫినేషన్ అనేది మనం చూడొచ్చు. వాట్ ఈస్ మెంట్ బై బార్టర్ సిస్టమ్? వేర్ గూడ్స్ ఆర్ డైరెక్ట్లీ ఎక్స్చేంజ్డ్. చూడండి, ఇక్కడ డైరెక్ట్లీ ఎక్స్చేంజ్డ్ వితౌట్ మనీ. ఓకే అండి, వితౌట్ మనీ the goods are directly exchanged, which is called as a barter system. వస్తు మార్పిడి పద్ధతి అని పిలుస్తాం. నెక్స్ట్ వచ్చినటువంటి పాయింట్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా వీటిని కాన్సన్ట్రేషన్తో వినాలి. సో ఫస్ట్ పాయింట్, మెటాలిక్ కాయిన్స్ త్రూ ద గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్. సో ఈ 3 మెటల్స్తో మనకి కాయిన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయబడ్డాయి. సో అకార్డింగ్ టు హెరోడోటస్ ఈయన ఎవరంటే ద ఫాదర్ ఆఫ్ హిస్టరీ. ఓకే అండి, చరిత్ర పితామహుడు అని పిలుస్తాం. అకార్డింగ్ టు హెరోడోటస్ ద కాయిన్స్ ఫస్ట్ మింటెడ్ బై లిడియన్. ఇట్ ఈస్ బిలాంగ్స్ టు టర్కీ కంట్రీ అండి. 6th BCE అంటే బిఫోర్ కామన్ ఎరాలో 6th BCE అంటే క్రీస్తు పూర్వం 6th సెంచరీలో లిడియన్స్ వీళ్ళు ఫస్ట్ కాయిన్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. అది ఎక్కడ సార్ అంటే ఆ కాయిన్స్ని ఏమన్నారు సార్ అంటే లిడియన్ కాయిన్స్ ఆర్ లయన్ కాయిన్స్. ఓకే అండి, ఎంటైర్ ద వరల్డ్ the first coins minted by Lydians. So the coin name also derived from that particular person's Lydian coin or lion coin. Next, what about our country? Man India lo first coin in India. So the పంచమార్క్డ్ కాయిన్స్ అండి. మన భారతదేశంలో అయితే పంచమార్క్డ్ కాయిన్స్, ప్రపంచంలో అయితే లిడియన్ కాయిన్స్ అని అనొచ్చు. సో ఇన్ ఇండియా ద ఫస్ట్ కాయిన్స్ మింటెడ్ పంచమార్క్డ్ కాయిన్స్. దీన్ని ఏమంటారు సార్ అంటే కాస్పానా. ఇది 600 BCE, 600 బిఫోర్ కామన్ ఎరా ఇండో గ్రీక్స్ టైంలో ఈ కాయిన్స్, పంచమార్క్డ్ కాయిన్స్ అనేవి మినిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ద కాయిన్స్ కాల్డ్ ఇన్ ద మౌర్యన్ పీరియడ్.
చంద్రగుప్త మౌర్య అని మనం వినే ఉంటాం. సో ఇన్ ద మౌర్యన్ పీరియడ్ ద ఫస్ట్ కాయిన్స్ పానా, నిష్కా. ఏమండి, పానా మీన్స్ సిల్వర్ కాయిన్స్, నిస్కా అనేవి గోల్డ్ కాయిన్స్ అండి. సో పనా, నిస్కా, దీస్ టూ టైప్ ఆఫ్ కాయిన్స్ మింటెడ్ ఇన్ ద మౌర్యన్ పీరియడ్ ఓన్లీ. సో మౌర్యుల కాలంలో పనా అంటే సిల్వర్ కాయిన్స్ అండి, నిస్కా నిస్కా అంటే గోల్డ్ కాయిన్స్. ఓకే అండి, మర్చిపోవద్దు. పనా సిల్వర్ కాయిన్స్, నిస్కా గోల్డ్ కాయిన్స్. ఈ పనా, నిస్కా కాయిన్స్ అనేవి మౌర్యన్ డైనస్టీలో, మౌర్యన్ పీరియడ్లో ముద్రించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, ఇన్ ద గుప్తా పీరియడ్. వాట్ అబౌట్ గుప్తా పీరియడ్? గుప్తా పీరియడ్లో దినార్స్ అనేవి గోల్డ్తో కాయిన్స్ తయారు చేశారండి. వాటిని దినార్స్ అని పిలుస్తారు. దినార్స్ బిలాంగ్స్ టు గుప్తా పీరియడ్. నెక్స్ట్ వన్, ఎట్ ద టైమ్ ఆఫ్ తుగ్లక్ డైనస్టీ. తుగ్లక్ల కాలంలో అది మీన్స్ సిల్వర్ కాయిన్స్ సార్. అండ్ ఎస్పెషల్లీ మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో జితాల్ అనేవి, ఫస్ట్ కాపర్ను ఉపయోగించి జితాల్ కాయిన్స్ అనేవి మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ముద్రించడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, షేర్షా సూరి డైనస్టీ. షేర్షా సూరి ఈయన టైంలో సూర్ డైనస్టీకి చెందినటువంటి షేర్షా సూరి కాయిన్స్ అనేవి ఏంటి సార్ అంటే రూపియా అండి. దీస్ ఆర్ ద సిల్వర్ కాయిన్స్. ఓకే అండి, జితాల్ అనేవి మహమ్మద్ బిన్ తుగ్లక్, రూపియా అనేది షేర్షా సూరి టైంలో. నెక్స్ట్ అక్బర్స్ టైంలో మనకి అక్బర్ అనే రూలర్ మనకు బాగా తెలుసు. అక్బర్ టైంలో ఏంటి సార్ అంటే మొహర్ గోల్డ్ కాయిన్స్, డ్యామ్ అనేది కాపర్ కాయిన్స్. సో మరొకసారి రిమెంబరింగ్ చేస్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ కాయిన్స్ ఇన్ ఇండియా అంటే పంచమార్కుడు కాయిన్స్ అండి. ఫస్ట్ కాయిన్స్ ఇన్ ద వరల్డ్ అని అంటే లిడియన్ కాయిన్ అండి, వీటినే లయన్ కాయిన్స్ అంటారు. అదేవిధంగా ద కాయిన్స్ ఇన్ ద టైమ్ ఆఫ్ మౌర్యన్ డైనస్టీలో పనా, నిష్కా. అట్ ద సేమ్ టైం గుప్తా డైనస్టీలో దినార్స్, తుగ్లక్ డైనస్టీలో అది, ఎస్పెషల్లీ మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో జితాల్ అండి, కాపర్ కాయిన్స్. నెక్స్ట్ షేర్షా సూరి, సూరి డైనస్టీలో ఉన్నటువంటి షేర్షా సూరి రూపియా అనే కాయిన్స్ ను ముద్రించారు, సిల్వర్ కాయిన్స్ అండి. నెక్స్ట్ అక్బర్ టైంలో అండి, అక్బర్ హుమయూన్ కుమారుడైనటువంటి అక్బర్ టైంలో మొహర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్, డ్యామ్ అనేవి కాపర్ కాయిన్స్. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద మనీ అండ్ క్రెడిట్. సో మరొక వీడియోలో మనం డైరెక్ట్గా షార్ట్ ఆన్సర్స్ అనేవి నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.